మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ బాలుర పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న నినాదంతో ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. పలు కార్యక్రమాల ద్వారా ప్లాస్టిక్ నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిశుభ్రత అనేది మన ఇంటి వరకే కాదని సమాజంలో కూడా ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి అన్నారు. మన ఇంటి ముందు ఉన్న చెత్తను బయట పడవేసి మనం శుభ్రంగా ఉన్నామని అనుకోకూడదని, సమాజంలో అందరం పరిశుభ్రత పాటించగలిగితే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని, ప్లాస్టిక్ నివారణ కూడా బాధ్యతగా తీసుకునేలా అవగాహన కలిగి ఉండాలని కోరారు. కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు గుంటూరి రాంబాబు, కార్పొరేటర్లు, కూటమి నాయకులు, విద్యార్థులు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కూడా మన దగ్గర RRR సెంటర్ అని పెట్టాము, ఇచ్చాము. లాస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అవార్డు అందుకోవడం కూడా జరిగింది. సో కాగా పనిచేసినటువంటి మన మున్సిపల్ కార్పొరేషన్స్ అందరూ కూడా డైపర్స్, మరి ఫుడ్ ఐటమ్స్ మన కవర్లో ప్లాస్టిక్ కేటాయిస్తారని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ సార్ పిలుస్తారు. సార్ మీరు ఏఈ అంజిరెడ్డి దీని ఉద్దేశం ఒకటే, మన ముఖ్యమంత్రి గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగుండాలి. అందరూ కూడా ఈరోజు హాస్పిటల్స్ కానీ ఏదో ఇష్యూస్ మీద మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. అలాంటి అన్నీ బాగుండాలి అంటే మన పరిసరాలు బాగుండాలి. అదేవిధంగా మనం చేసే పనులు కూడా బాగుండేటట్టుగా ఈ కార్యక్రమాన్ని అప్పటి నుంచి పెట్టారు, అప్పటి నుంచి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అనేది కూడా ప్రజలు కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇందాక జేసీ గారు అయితే చాలా చక్కగా చెప్పారు. వేస్టేజ్ ఎట్లా చేస్తున్నారు, తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేయటం మన బాధ్యత కాదు. కార్పొరేషన్ వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసేస్తారు, లేకపోతే మేము పన్ను కడుతున్నాం, లేకపోతే ఇంకోటి చేస్తున్నాం అని బయట ఇప్పటికి కూడా ఇంకా బయట వేస్తున్నారు. అది వేయటం వల్ల ఈ కుక్కలో లేకపోతే ఏదో విధంగా బయటకు వచ్చి అవి లాగి ఇంకా రోడ్డు అంతా కూడా పాడు చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇంట్లో పేరెంట్స్కి చెప్పాలి, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసుకోవాలి. మనం కూడా మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అదేవిధంగా మన బజార్ అదేవిధంగా ఉండాలి, మన డివిజన్ అదేవిధంగా ఉండాలి, మన ఊరు అదేవిధంగా ఉన్నప్పుడే నీట్గా స్వచ్ఛ భారత్లో మనకంటూ ఒక విలువలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం చేసే పనులు ఈరోజు మనం అనేక కార్యక్రమాలు పెట్టి కూడా మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ఒకసారి మనం కొత్త మార్కెట్లో కూడా పెట్టాం ప్లేట్స్, మనం వేస్టేజ్ ప్లేట్స్ని కూడా వేరే విధంగా తయారు చేసి దాన్ని అలాంటి ప్లాస్టిక్ కాకుండా అవి వాడితే మంచిదని చెప్పి గ్లాసెస్ కానీ స్పూన్స్ కానీ ఆ ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టాం. ఈరోజు ప్లాస్టిక్ వల్ల చాలామంది కూడా క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ నివారించడానికి కూడా మనం ఈ మధ్య కూడా అసెంబ్లీలో కూడా దీని మీద ఒక సబ్జెక్ట్ కూడా వచ్చింది. మన రాష్ట్రం అంతా దానికి మీనింగ్ ఏంటంటే చెత్త లేకుండా మన పరిధిలో అన్నీ శుభ్రంగా ఉండాలి. సో మనకి ప్రాబ్లం ఏంటంటే అందరూ
వాళ్ళ ఇంటిని బాగా చూస్తారు. మీ అందరికీ తెలుసు మీ ఇల్లు బాగా ఉంటుంది, కానీ ఇల్లు నుంచి వచ్చిన వేస్ట్ ఎట్లా పోతుంది దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. అది ఎక్కడ పెట్టాం నా ఇంట్లో లేదు అంటే ప్రాబ్లం లేదు, కానీ దాంతో కూడా మన పరిధిలో ఓవరాల్ ఎన్వైరన్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు మీరు చూసారు, మేము అక్కడ వెళ్ళాము, అక్కడ అన్ని లైట్స్ ఉన్నాయి హౌసెస్, ప్రతి హౌస్ నుంచి చెత్త బయట పడిస్తారు. కానీ బయట పడేసిన తర్వాత ఇది నా ప్రాబ్లం కాదు అలా ఆలోచిస్తున్నారు అనుకో, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బయట ఇది పెట్టిన తర్వాత కూడా ఓవరాల్గా అక్కడ స్వచ్ఛత పోతుంది ఫస్ట్ థింగ్, తర్వాత అక్కడ దోమలు వస్తాయి, డిసీజెస్ వస్తాయి. సో ఈ ఆలోచన మేము చేంజ్ చేయాలి. అంటే నా ఇంట్లో లేదు అంటే బయట ఎక్కడైనా ఉంటే నా ప్రాబ్లం లేదు, ఈ థింకింగ్ కరెక్ట్ కాదు. ప్రతి దానికి గవర్నమెంట్ అవేర్నెస్ చేస్తుంది, కానీ ఈవెన్చువల్గా ఫైనల్గా జనాలు వచ్చి దాన్ని సరిగా చేయడం, ఆ ఆలోచనకి ఈ మార్పు తీసుకురావడం, మేడం చెప్పిన ప్రకారం ఈ మార్పులు తీసుకురావాలి. సో పిల్లలతో ఇందాక మాట్లాడాము, ప్రతి ఒక్కరికి కూడా తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. దానికి ఒక పోస్టర్ ఇచ్చాము, ఏది తడి చెత్త ఏది పొడి చెత్త అని హెడ్ మాస్టర్ గారు చెప్తారు. ఆ పోస్టర్ చూసి మీరు ఇక్కడ మనకు రోజు మీటింగ్ జరుగుతుంది, మార్నింగ్ ప్రేయర్, అప్పుడు చూసుకోండి. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా స్కూల్ మన శుభ్రంగా ఉంచుకోవడానికి నేను స్కూల్లో కొన్ని రూములు తిరిగాను, ప్రతి రూములో డస్ట్బిన్ పెట్టారు మేడం గారు, హెచ్ఎం గారు. అది అందరూ కూడా ఆ డస్ట్బిన్లోనే మీ యొక్క చిన్న చిన్న పేపర్లు ఇవన్నీ కూడా వేస్ట్ అంతా దాంట్లో వేస్తున్నారు. ఇది పాటిస్తూ మన ఇంట్లో కూడా పాటించాల్సిందిగా మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ఒంగోలు ఎమ్మెల్యే గారు ప్రతి చోట కూడా ఒక్క పేపర్ కూడా ఎక్కడ ఉండకూడదు, అంత నీట్గా ఉండాలి అనేది వారి యొక్క అంబిషన్. నేను కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది ఉండకూడదు అనేది నా అంబిషన్. కానీ ప్రజలు అందరూ కూడా సహకరించినప్పుడు మాత్రమే యొక్క విషయాన్ని మనం సాధించగలవారు అవుతాము. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మనలో అనేది మార్పు రాకపోతే మరి చట్టాలు కూడా శూన్యమని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అనేక కార్యక్రమాల్లో ప్రతి 3వ శనివారంతో పాటు ఏ చిన్న ప్రోగ్రాం ఎక్కడ పెట్టినా కూడా ఈ పరిశుభ్రతతో పాటుగా ప్లాస్టిక్ నిషేధం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకి హానికరమైన చెత్త, ప్రతి ఇంటికి కూడా తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తల కోసం అంటూ 3 బుట్టలు ఇచ్చారు ప్రతి ఒక్క ఇంటికి కూడా. మనం దాన్ని మీ ఇంటింటికి కూడా మరి ఆటోలు వస్తున్నాయి, ఆ ఆటోలకి విడదీసి కూడా వెయ్యింటి సెపరేట్ చేశాను కూడా చెప్పడం జరిగింది. కానీ ఎవ్వరూ ఏమీ చేయడం లేదు. అయినా మనం చెత్తనంటూ కూడా మన ఇంటికి వచ్చిన ఆటోలు కనుక ఇచ్చినట్లయితే మేమే మున్సిపాలిటీ తరఫున అక్కడ కూడా సెగ్రిగేట్ చేసి ఆయా రకరకాలుగా మనము ఒక్కొక్కరిని తడి చెత్తనైతే ఎరువుగాను, పొడి చెత్తనైతే కూడా మనము డంపింగ్ యార్డ్ కూడా పంపించడం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.